సీనియర్ వీడియో జర్నలిస్ట్ దామోదర్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు దామోదర్ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కేటీఆర్ తరఫున కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దామోదర్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు చెక్ అందజేశారు. హైదరాబాద్ లోని జీడిమెట్లలో డిసెంబర్ 5వ తేదీన దామోదర్ కు గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ దామోదర్ కుటుంబానికి అండగా నిలబడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఆసుపత్రికి వెళ్లి దామోదర్ ను పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. కానీ దురదృష్టవశాత్తు చికిత్సకు స్పందించకపోవడంతో దామోదర్ మరణించారు. ఈ విషయం తెలిసిన కేటీఆర్ అప్పుడే దామోదర్ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమాల కొరకు ఎన్నో పోరాటాలలో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నదన్నీ కూడా ప్రతి స్థానంలో ఇచ్చేదానికి కృషించినటువంటి గొప్ప విలేకరి దామోదరు నిజంగా అది కూడా మనకు బాధాకర విషయం. అది టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్టీ రామారావు తెలిసి మా ఎమ్మెల్యేలందరూ కూడా స్పందించమని చెప్పడం, స్థానిక కార్పొరేటర్ రవీంద్ర రెడ్డి గారు కానీ వెళ్ళండి, వాళ్ళ అండగా నిలబడండి, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయండి, ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది ఉంటే మేము చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. దాని భాగంగానే ఈ రోజున వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి, ఎందుకంటే ఒక భర్త చనిపోయినప్పుడు భార్యకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయనేది కూడా తెలుసు. ఎందుకంటే ఇలా విలేకరుల ఉన్నటువంటి ఆదాయం ఎంత అనేది కూడా మా లీడర్ కూడా తెలుసు. ఇలా మేనేజ్మెంట్ ఇచ్చే జీతాలు ఎంతో, మరి ఎన్ని కష్టాలు పడి ఏ రాత్రి ఏ పగలనకుండా రాత్రి 12 గంటలకే సంఘటన జరిగినా ఉరికి వెళ్ళి కనీసం ఆ సంఘటనను చూపెట్టే ప్రయత్నం, ప్రజలకు చూపెట్టే ప్రయత్నం ఇలా విలేకరులు చేస్తారు. అటువంటి వాళ్ళు ఈ రోజున పోవడం అనేది నిజంగా నాకు చెప్తా ఉంటే చాలామంది విలేకరులు చెప్తా ఉంటే దామోదర్ గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. అసలు ఇక్కడ నుంచి ఆదిలాబాద్లో ఉంటే కూడా వెళ్ళిపోయి షూట్ చేసి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కూడా కట్టుగా చెప్పి న్యాయం చేసే దాంట్లో కీలక పాత్ర వహించిన వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఆ ఉన్నటువంటి ఇలా ఫ్యామిలీ కూడా అండగా ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ. మా కేటీ రామారావు గారు ఒకటే ఆలోచన, నిజంగా అంత సంఘటన జరిగినప్పుడు చాలా చలించి ఆ రోజు నిజంగా చాలా బాధపడి ఎట్టి ప్రజలు ఆదుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున ఆ కుటుంబానికి సాయం చేయడం జరుగుతూ ఉంది. సాయం చేశాడు. దానికి ఈ రోజున ఒక 5 లక్షల రూపీస్ కేటీ రామారావు గారి సొంత నిధులతో ఇలా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని నేను మా కార్యకర్తగా వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు కాదు ఎప్పటికి అండగా ఉంటాం. 2 మగపిల్లలు ఉన్నారు. జాబ్ల విషయంలో కూడా బాధపడుతున్నారు. ఆ జాబ్ల విషయంలో కూడా ఖచ్చితంగా కేటీ రామారావుతో మాట్లాడి ఆ జాబ్ విషయంలో అమెరికాలో కానీ ఇంకెక్కడ కానీ వాళ్ళ కోరుకున్న దగ్గర కూడా ప్రయత్నం చేస్తాం. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబానికి ఏ రకంగా సాయం చేయాలన్నటువంటిది కూడా సాయం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ కూడా ధైర్యంగా ఉండాలని, వాళ్ళ ఫ్యామిలీ ధైర్యంగా ఉండాలని, ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలని చెప్పి కూడా నేను భగవంతుని